మాజీ మంత్రి కేటీఆర్ మీడియా ముఖంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో తాను ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది. కాస్త లేట్ అయినా సరే పాదయాత్ర పక్కా అంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నటువంటి ఆయన. ఈ క్రమంలో ఏదైతే మీడియాతో చిట్ చాట్ చేసినటువంటి సందర్భంలో ఒకవైపు అజర్ని ఉద్దేశించి, మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. అజరుద్దీన్కి అయితే కాంగ్రెస్ అయితే ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది, కానీ ఆయనకు దక్కుతుందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కనుక ఆయనకి ఎమ్మెల్సీ పదవి వస్తుందా లేదనేది కూడా డౌట్ అంటూనే, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యనుమల రేవంత్ రెడ్డి కాదు, ముడుపుల రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి, అంటే ఒకవైపు మెట్రో ఏదైతే రన్ చేస్తుందో ఎల్ఎన్టీ ఖచ్చితంగా ఇప్పుడు తప్పుకోబోతోంది. కేవలం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం మూలంగానే ఇప్పుడు ఎల్ఎన్టీ తప్పుకోబోతుందంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సురేష్, గుడ్ ఈవినింగ్. యా మొత్తానికి చెప్పండి. కేటీఆర్ చిట్ చాట్ లో చాలా కీలకమైన విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఒకవైపు రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి తో పాటు ఏదైతే ఎల్ఎన్టీ ఇటీవల మెట్రోకి సంబంధించి మెట్రో లాస్ లో ఉంది, మేము నడపలేమని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్నామని చెప్పి దానికి సంబంధించి కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. అలాగే జుబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అజారుద్దీన్ ని కావాలనే రేవంత్ రెడ్డి పక్కకు పెట్టాడు. ఎమ్మెల్సీ సాకుతో రేవంత్ రెడ్డి చేతులు దులుపుకున్నాడు. ఖచ్చితంగా అజారుద్దీన్ కి టికెట్ రాదు అని చెప్పేసి కూడా చాలా కీలక, ఎమ్మెల్సీ రాదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో ఆల్రెడీ పెండింగ్ లో ఉంది కాబట్టి ఇష్యూ ఖచ్చితంగా అజారుద్దీన్ ని కొట్టివేసే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు జర్నలిస్టులు అడిగిన క్వశ్చన్ కి బదులుగా మీ పాదయాత్ర చేస్తారని చెప్పేసి గతంలోనే చెప్పారు. పాదయాత్ర ఎప్పుడు ఉంటుంది అని అడగగా మీడియాతో పాదయాత్ర ఉంటుంది, మరి దానికి ఇంకా సమయం ఉంది అని చెప్పేసి, మొదట్లో ఇప్పుడు జుబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది, దాని తర్వాత ఒకవేళ వస్తే హైదరాబాద్ ఉప ఎన్నిక వస్తుంది, దాని తర్వాత స్థానిక సంస్థలు కానీ లేకపోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇట్లా వరుసగా ఎన్నికలు ఉంటాయి కాబట్టి అటు మీరు కానీ మేము కానీ చాలా బిజీగా ఉంటాము. పాదయాత్రకి ఇంకా టైం ఉంది. అట్లాగే కేసీఆర్ ఎప్పుడు వస్తారనే దానికి కూడా కేసీఆర్ ఎప్పుడు రావాలో ఖచ్చితంగా కేసీఆర్ తెలుసు. ఖచ్చితంగా కేసీఆర్ పాలన ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రజాపాలన మొత్తం గత 22 నెలలుగా ఇంకా కేసీఆర్ ని గుర్తు తెచ్చుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా కేటీఆర్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. కేసీఆర్ ఎప్పుడు వస్తారు ప్రజల్లోకి అంటే కూడా కేసీఆర్ రావడానికి ఏముంది, కేసీఆర్ ఖచ్చితంగా ప్రజా బాహ్యంలోకి త్వరలోనే వస్తారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరో పక్కన పాదయాత్ర గురించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదంటే దాదాపు సార్వత్రిక ఎన్నికల టైంలో పాదయాత్ర చేస్తా అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్పగలని చెప్పారు. మరో పక్కన గవర్నర్ సంబంధించి ఏదైతే అజారుద్దీన్ కోర్టులో పెండింగ్ ఇష్యూ ఉందో దానికి సంబంధించి కూడా అజారుద్దీన్ కావాలనే బలి పశువులు చేశాడు రేవంత్ రెడ్డి. ఏదైతే జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా పక్కన పెట్టడానికి ఎమ్మెల్సీ సాకుగా చూపెట్టేసి అజారుద్దీన్ క్రికెట్ లో బాగా కట్టుకొట్టేవారు. బట్ ఇప్పుడు అజారుద్దీన్ ని పెద్ద కట్టుకొట్టేసి రేవంత్ రెడ్డి అజారుద్దీన్ కట్టుకొట్టేసి పక్కకు పంపించే ప్రయత్నం చేశారు. మనం ఎల్ఎన్టీకి సంబంధించి కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎల్ఎన్టీ కూడా నష్టాల్లో ఉంది, మేము ఇప్పుడు నడపలేమని చెప్పిన తర్వాత కూడా ఈ ఎల్ఎన్టీ వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళని బెదిరిస్తుంటే ఎవరు వింటారు, బెదిరిస్తే ఈ విధానాల వల్ల ఈ రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల కంపెనీలు ఎందుకు రాష్ట్రం కోసం పనిచేస్తాయని చెప్పేసి కూడా గతంలో ఎల్ఎన్టీ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంబంధించి కూడా జైల్లో పెడతా అన్నారు. వాళ్ళని వీళ్ళని జైల్లో పెడతా అంటే ఇలాంటి దుర్మార్గమైన ఫలితాలే వస్తాయని చెప్పేసి కూడా కేటీఆర్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ప్రైవేట్ కంపెనీలకు బాధ్యత ఎందుకుంటుంది, ప్రభుత్వానికి రాష్ట్రం మీద ప్రేమ లేకపోతే ఒక ప్రైవేట్ కంపెనీలకు ప్రేమ ఎందుకుంటుందని చెప్పేసి కూడా చెప్పారు. గతంలోనే అనేక వివాదాలున్న ఎంఆర్ సంస్థ ఆస్తులను కూడా రేవంత్ రెడ్డి అమ్మబోతున్నారని చెప్పేసి కూడా కంపెనీలు కూడా దాదాపు ఉన్న కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని గతంలో ఏదైతే చెప్పానో కేవలం మా హయాంలో చాలా వరకు ఐటీ కంపెనీలు కానీ చాలా వరకు కంపెనీలు క్యూ కట్టాయి. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కంపెనీలన్నీ వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయని చెప్పేసి కూడా చాలా కీలకమైన కామెంట్స్ చెప్పడం జరిగింది. అయితే సురేష్, ఇక్కడ ఒక విషయం, చెల్లెలు అంటే రేపినటువంటి చిచ్చు ఏదైతే ఉందో, అంటే లేఖాస్త్రం కావచ్చు, వాట్ ఎవర్ హరీష్ రావు జోగినపల్లి సంతోష్ పైన చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కావచ్చు, ఎప్పుడు రానటువంటి అన్నగా ఉన్నటువంటి కేటీఆర్ సడన్ గా మీడియా ముందుకు రావడం వెనుక ఆంతర్యం ఏమిటి, ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే ఈ రోజు కేటీఆర్ కూడా చాలా బిజీగా గడిపారు. కేటీఆర్ త్వరలో కూడా న్యూయార్క్ వెళ్తున్నారని చెప్పేసి 2 రోజులు 24th ఏదైతే
ఒక అవార్డుకి సంబంధించిన న్యూయార్క్ వెళ్లాల్సి ఉంది. గతంలో నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలో జరిగిన హరితహారం సంబంధించి చాలా ప్రోగ్రామ్ సంబంధించి అక్కడ ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ నాకు అవార్డు ఇవ్వడానికి పిలుపునిచ్చింది. సో దానికి న్యూయార్క్ వెళ్తున్నాను. జర్నలిస్టులకు ఈ మధ్యలో శిక్షా లేక చాలా రోజులు అవుతుందని చెప్పేసి చాలా బిజీ షెడ్యూల్ ఉంది. ఈ రోజు RRR సంబంధించిన బాధిత రైతులు కూడా చాలాసేపు కేటీఆర్ తో భేటీ అయ్యారు. మన పక్కన కాళేశ్వరం సంబంధించి బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఒక డాక్యుమెంటరీ రూపొందించాడు. సో దానికి సంబంధించి కూడా చాలా పొద్దున్న నుంచి చాలా బిజీగా కేటీఆర్ అయితే తెలంగాణ భవన్లో గడిపారు. బయటికి అంటే ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ అయ్యే టైంలో కేటీఆర్ కూడా జర్నలిస్ట్ ని పిలిపించుకొని ఈ చిట్చాట్ అయితే చేయడం జరిగింది. దాదాపు కవిత ఇష్యూ కూడా నో కామెంట్స్ అని అయితే సమాధానం చెప్పారు. కవిత ఇష్యూ మాట్లాడడానికి అయితే ఇష్టపడలేదు కేటీఆర్. ఓకే, ఇప్పుడు అజారుద్దీన్ విషయానికి తీసుకుంటే గనక నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా సురేష్? నిజంగా అంటే వాస్తవానికి ఇది కోర్టు తుది తీర్పు వచ్చే వరకు అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యే అవకాశం లేదు, గవర్నర్ సంతకం చేసే అవకాశం లేదని అనుకుంటున్నానని ఆయన చెప్పినటువంటి సందర్భం ఇటు కాంగ్రెస్ వర్గాల్లో కావచ్చు, బయట క్యాడర్ విషయాల్లో కావచ్చు, ఏదైనా ఇటువంటి గందరగోళ పరిస్థితి ఏమైనా ఉందా అజారుద్దీన్ ఎమ్మెల్సీ వ్యవహారం పైన? అంటే గతంలో మేము ఎప్పుడైతే దాసోత్సవం కానీ సత్యనారాయణ ఇద్దరు అభ్యర్థులకు అప్పుడు మేము ప్రపోజ్ చేస్తే అప్పటి గవర్నర్ కు మాకు సత్యందాలు లేసరికి గవర్నర్ దాన్ని పక్కన పెట్టేసరికి మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందంటే మా ప్రభుత్వం రాలేదు. తర్వాత అదే 2 పోస్టులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోదండరామ్ కు మీర్ అలీ ఖాన్ అనే ఇద్దరు వ్యక్తులకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో దాన్ని కోర్టులో సవాల్ చేస్తూ మా దాసోత్సవం కానీ సత్యనారాయణ వెళ్ళడం జరిగింది. అది ఇప్పటికీ కోర్టు పెండింగ్ లో ఉంది. సో కోర్టు పెండింగ్ లో ఉన్నప్పుడు మళ్ళీ అదే దానికి సంబంధించిన పోస్టులకి మళ్ళీ కోదండరామ్ ని అజారుద్దీన్ పంపించడం అంటే ఖచ్చితంగా అది చట్టం రేవంత్ రెడ్డికి తెలియదు, ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు కాబట్టి పాలనలో అనుభవం లేకనే కనీసం చెప్పే వాళ్ళు కూడా తనకు లీగల్ గా ఎవరు సలహాలు ఇస్తున్నారు అనేది కూడా చెప్పారు. సో ఖచ్చితంగా కోదండరామ్ ని పక్కన పెడితే అజారుద్దీన్ మాత్రం ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తుంది. ఈ రోజు దానికి సంబంధించిన ఆ తీర్పు కూడా కొనగానే ఉంది. ఎందుకంటే గతంలో కోర్టు కామెంట్ చేసింది తుది తీర్పుకు సంబంధించి మళ్ళీ నామినేషన్ వేసుకోవచ్చు అని చెప్పింది. బట్ ఆ తుది తీర్పు సంబంధించి నామినేషన్ వీళ్ళు వేసారా లేదా అనేది మళ్ళీ తీర్పు వచ్చే వరకు అయితే వేచి చూడాలి. బట్ నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే కేటీఆర్ చెప్పింది ఏంటంటే నాకు తెలిసినంత వరకు అజారుద్దీన్ అయితే కేవలం ఈ జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల నుంచి పక్కకు తప్పివ్వడానికి మాత్రమే ఎమ్మెల్సీగా ఒక అవకాశం అంటే చూపించి తర్వాత మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి ఆశ పెట్టినట్టు కూడా కేటీఆర్ చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఈ కార్ రేస్ వ్యవహారంలో ప్రభుత్వం తనపై కక్షపూరితంగా కేసు పెట్టింది. మరి అదే ఏసీబీ కేసు విషయానికి వస్తే గనక గ్రీన్ కో ఏదైతే ఉందో A4గా ఉన్నటువంటి దానిపైన కేసు వేయలేదు అనేటువంటిది ఆయన ప్రధానంగా చర్చకు కూడా తీసుకొచ్చినటువంటి అంశంగా కనిపిస్తుంది సురేష్. అదే ఈ కార్ రేస్ సంబంధించి కూడా మొదటి నుంచి చెప్తున్నట్టు అది ఖచ్చితంగా లొట్టపీస్ కేసు అని ఏదైతే కేటీఆర్ చెప్తున్నారో దానికి సంబంధించి ముడుపులు ఏం లేవు. నేను ఎక్కడైతే డబ్బులు చెల్లించానో అది ఓవరాల్ గా కంపెనీ కూడా చెప్పేసింది. కేటీఆర్ ఇచ్చిన డబ్బులు అంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు మా దగ్గరే ఉన్నాయి. దానికి సంబంధించి అన్ని రకాలుగా మేము పకడ్బందీగా చేశాను. దానికి సంబంధించి అధికారులు కూడా బాధ్యత చేయట్లేదు. ప్రభుత్వం మాది వస్తుందన్న నమ్మకంతో నేను అంటే ఆ ఈ కార్ రేస్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంది కాబట్టి దాన్ని పోగొట్టుకుందనే ఉద్దేశంతోనే నేను ఇచ్చానని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కేవలం ఈ కార్ రేసు ప్రజా అదేదైతే డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ కార్ రేస్ అవసరానికి మళ్ళీ తీసుకొస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏదైతే రేవంత్ రెడ్డిని ఎవరైనా ప్రశ్నిస్తుంటే వెంటనే ఈ కార్ రేసు కానీ లేకపోతే ఇంకోటి సిబిఐ కాళేశ్వరం కేసు అంటూ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కేసీఆర్ ని బీజేపీ కాంగ్రెస్ రెండు కావాలని టార్గెట్ చేస్తున్నారు. ఇంత గ్రూప్ 1 రచ్చ జరుగుతుంటే గతంలో మా హయాంలో పేపర్ లీక్ జరిగితే అప్పుడు బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గానీ బండి సంజయ్ గానీ సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడారు. బట్ ఇప్పుడు ఎవరు సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడారు? ఎందుకంటే గ్రూప్ 1 సంబంధించి హైకోర్టులో నిన్న సింగిల్ బెంచ్ కూడా తీర్పునిచ్చింది. టీజీపీఎస్సీ పారదర్శకంగా లేదు. చాలా మంది అభ్యర్థులు మిగిలిన ప్రశ్నలతో పాటు హైకోర్టు కూడా టీజీపీఎస్సీ పారదర్శకంగా వ్యవహరించలేదని చెప్పేసి కూడా కోర్టు తన స్పష్టమైన తీర్పులో ప్రకటించింది. దానికి సంబంధించి బీజేపీ నాయకులు ఒక్కరు కూడా కనీసం సిబిఐ ఎంక్వైరీ కానీ వేరే ఇష్యూస్ కూడా అసలు ఇన్ని ప్రజా వ్యతిరేక యూరియా కొత్త మీద మాట్లాడలేదు. ఇలా రాష్ట్రంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. మరి దానికి సంబంధించి బీజేపీ నాయకులు ఒక్కరు కూడా మాట్లాడలేదు. సో ఇక్కడే అర్థమైపోతుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ బంధం అని చెప్పేసి. సో వాళ్ళిద్దరు కలిసి కేవలం కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ టార్గెట్ గా పనిచేస్తున్నారు అని చెప్పేసి కూడా చివరిగా సురేష్ వాస్తవానికి అంటే ఆయన ఆల్రెడీ చెప్పారు కాస్త లేట్ అయినా కానీ పాదయాత్ర పక్కా అని. అంటే ఏ టైంలో ఉండొచ్చని అంటే జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాత ఉండొచ్చనా లేకపోతే బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే అక్టోబర్ నవంబర్లో జరిగే ఎలక్షన్స్ తర్వాత ఉండొచ్చనా ఎలక్షన్స్ బిఫోర్ ముందు ఉండొచ్చనా? లేదు, యాక్చువల్ గా తను చెప్పింది ఏంటంటే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత ఒకవేళ ఈ కోర్టు ఇష్యూస్ ఉందో ఖచ్చితంగా హైదరాబాద్ మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది పక్క పెడితే
హైదరాబాద్ మాత్రం ఖచ్చితంగా పక్కా ఎన్నికలు వస్తాయి. ఎందుకంటే హైదరాబాద్ ఎమ్మెల్యే దాని ఎస్ సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశారు ఆయన, ఎంపీగా పోటీ చేశారు కాబట్టి సో ఖచ్చితంగా ఫస్ట్ హైదరాబాద్ వస్తుంది, తర్వాత స్థానిక సంస్థలు, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు తెలిసి మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడైతే ఉంటాయి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అప్పుడు పాదయాత్ర ఉంటుంది. సో ఖచ్చితంగా రూట్ మ్యాప్ అయితే నియోజకవర్గాల వారీగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు. డెఫినెట్ గా దానికి సంబంధించి గతంలోనే కూడా చాలా సందర్భాల్లో చర్చలు కానీ ఓపెన్ దాంట్లో కూడా చెప్పడం జరిగింది. నా పాదయాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం డిలే చేస్తున్నాను అంటూ కొన్ని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. డిలే చేసే టైం కూడా ఉండట్లేదు, చాలా బిజీగా ఉంటున్నాను. చూస్తున్నారు కదా మీరే, పొద్దున్న నుంచి ఒక ప్రభుత్వంలో ఉన్నంత హడావిడిగా తెలంగాణ భవన్ ఉంటుంది. ఇది ఒక జనతా గ్యారేజ్, ఎవరికే సమస్య వచ్చినా ఖచ్చితంగా తెలంగాణ భవన్కే వస్తారని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఓకే సురేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. థ్యాంక్ యూ రాధాకృష్ణ. ఓకే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.